మిస్టర్ వన్ ప్రకాష్, నేను మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నావు. నా ప్రేమని కాదు నాకు ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. భయపడుతున్నావా? నా ప్రేమని అర్థం చేసుకోమని నిన్ను అర్థిస్తున్నాను. నా విలాసండి పరుగైపు ఎలాగన్నారేమా? అవును, ఇక వెళ్ళొచ్చు. సీత నన్ను కాదని మరొకరికి అర్థం కావాల్సిందో నేను చూస్తా, వస్తా. లోకంలో రంభావరం సైతం చాలా అందంగా ఉన్నావు. ముద్దుగుమ్మా, నా ఇంటికి వచ్చి నా పేరు అడుగుతున్నావు. ఇంతకీ నీ పేరేంటో? మై నేమ్ ఇస్ నానా. ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటాయి? మరేంత బయటికి వెళ్తే మంచిది అనుకుంటా. చూడు సీత, నీ అన్నయ్య ఫేస్బుక్ లో చూశాను. ఎందుకో నీ మనసు నా రూపం నచ్చింది. అందుకే కావాలని నీ ఇంటికి వచ్చాను. హలో, ఫేస్బుక్ లో చాలా మంది అమ్మాయి పేర్లుంటాయి. అందులో నేను మాత్రమే నీకెందుకు నచ్చాను? పిచ్చిగా వాడడం సీత, నీ అన్నాన్ని ఫేస్బుక్ లో చూసినప్పటి నుంచి నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అందుకు ఏమంటావు? అనామకు వచ్చి ప్రేమించానండి. అది ప్రేమ ఎలా అవుతుంది? మీ అమ్మాయిలందరికీ ఇంతే, పిచ్చిగా ప్రేమించేది పిచ్చిలాగే ఉంటుంది. నిన్ను పిచ్చిగా మాట్లాడడం వస్తే మంచిగా అనుకుంటా. ఐశ్వర్య కూడా చాలా అందంగా ఉంటుంది. అందుకే అందరూ ప్రేమిస్తారా? మనసుకు నచ్చిందని ప్రేమించడమే. పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలతాయి. మర్యాదగా వచ్చిందని అంటే నీకే మంచిది. ఇంతకీ నీ ఉద్దేశం ఏంటో చెప్పలేదు. ఉద్దేశం అడిగా, నువ్వు నాకు కావాలి అంటే చాలా ఎక్కువ చెప్పావు. మర్యాద నుంచి వెళ్ళకపోతే నేనేం చెప్పాలి నాకే తెలియదు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు. మా ఇంట్లో కారణం చేయడం, ఒంట్లో అహంకారం లేదే బతక నచ్చినా నచ్చకపోయినా ఉంటే నీకు కరెక్ట్గా నెల రోజులు ప్రేమిస్తున్నాడు. నీకు కరెక్ట్గా నెల రోజులు ప్రేమిస్తున్నాడు. ఏదేమైనా నువ్వు నాకు కావాలి అంటే అది ఎలాగనేది నువ్వే డిసైడ్ చేసుకో. చెప్పు కదా, చెప్పు. లేక వచ్చిపోయా మెరుపు నువ్వే డిసైడ్ చేసుకో. మాట్లాడితే పళ్ళు రాలతాయి. పిచ్చిగా వాడటంగా సునీత, నీ అందం నాకు కావాలి అంతే. ఎక్కువసారి మాట్లాడితే చెప్పులు చేతులు తగిన నువ్వు మాత్రం నాకు కావాలి అంటే అది ఎలాగన్నది డిసైడ్ చేసుకో. మిస్టర్, మర్యాద నుంచి వెళ్తే నీకే మంచి అనుకుంటా. వెళ్తాను, నువ్వు చెప్పినట్లే వెళ్తాను. కానీ ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడని కాదు. ఎవరు వచ్చినా ఈ రాలాగా కిటికీ మీద కూడా కలుస్తున్నాడు. నువ్వు అవుతున్నా కాదన్నా నా ఊళ్ళో నేను ఎత్తిపోతాను.